ఆత్మబంధువులందరికీ నమస్సుమాంజలు. ఆసిఫాబాద్ అమృత స్వరాల వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆత్మబంధువులందరికీ 7 వసంతాలు పూర్తి చేసుకొని 8వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భాన నా నమస్సుమాంజలు అందరికీ. ఈ సమూహం ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు చేశాము. సంతోషంగా 7 వసంతాలు పూర్తి చేసుకున్నాము. ఆ కార్యక్రమాల్లో కొన్ని విశేషాలు: కరోనా టైంలో ఆహార దినుసులు 25,000 పైనే 25 మందికి అందించాము. గోదావరికని సాయిబాబా గుడి అయ్యగారి కూతురు పెళ్ళికి 25,000 పైనే ఆర్థిక సాయం చేశాము. ఆసిఫాబాద్లో కిడ్నీ ఫెయిల్యూర్ అయిన ఒక అబ్బాయికి 15,000 వైద్య సహాయం చేశాము. పేద అమ్మాయిలు ఇక్కడ 2 పేద అమ్మాయిలకు అన్న ఖర్చు, పుస్తలు, మట్టలు 50,000 పైనే సహాయం చేశాము. గిరిజన మహిళలకు 10,000 పైనే బ్లౌజులు అందజేశాము. బాలేశ్వర గుడిలో 2 బెంచీలు వేయించాము. గోదావరికని హనుమాన్ మందిర్, వాసవి గుడిలో 4 బెంచీలు వేశాము. ఇవన్నీ 25,000 పైనే ఖర్చు అయినాయి. ఇంకా ఎన్నో చేశాము, నాకు గుర్తున్నాయి చెప్పాను. భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవలు చేస్తూ మన గ్రూపుని ముందుకు తీసుకుపోతూ అందరి మన్ననలు పొందుతూ ఒక స్పెషల్ ఈ గ్రూపు అనేట్టు నలుగురికి ఆదర్శంగా ఉందాము. ఇలా ఉండాలంటే ఆ భగవంతుని అనుజ్ఞ, మీ అందరి సహాయ సహకారాలతో ఇలాగే ముందుకు గడుపుదాము. మరొకసారి బంధువులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇలాగే ఈ గ్రూపుని ఇలాగే ముందుకు తీసుకెళ్దాము. ఏమంటారు? మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ తొందరలోనే గెట్ టుగెదర్ కూడా చేసుకుందాము. కార్తీక మాసంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానే. జై హింద్. నమస్తే. జరుపుకుంటున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు. నేను హైదరాబాద్లో ఉంటే తప్పకుండా ఈసారి ఈ వార్షికోత్సవ సభలకి రావాలనుకున్నాను. ఇప్పుడు అమెరికాలో ఉన్నందువల్ల రాలేని పరిస్థితి. కానీ మనలో చాలామంది మంచి గాయకులు, గాయనీమణులు, రచయితలు చాలామంది అటు సాహిత్యంలో ఇటు సాంస్కృతికంలో ఆసిఫాబాద్ అంటేనే సంస్కృతికి ఒక రకమైన గొప్ప వారధి. అలాంటి దాన్ని, మీలో ఉన్న కళల్ని బయటికి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నం ఈ ఆసిఫాబాద్ అమృత స్వరాల గ్రూప్. మనలో చాలామందికి పాడాలని ఉంటుంది లేదా రాయాలని ఉంటుంది, కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకదు. ఆసిఫాబాద్ అమృత స్వరాల గ్రూప్ సభ్యులందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. ఇది మరొక సంవత్సరంలోకి అడుగు పెడుతుంది ఈ గ్రూపు. అందరి సహకారంతో, సద్గుణక ఆశయంతో ఇది మరొక సంవత్సరంలోకి సక్సెస్ఫుల్గా అడుగు పెడుతుంది. సో ఈ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. అదేంటో గ్రూపు మొదటి నుంచి కూడా సేమ్ కార్యక్రమాలు, అవే పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి. అదే క్విజ్, అన్ని కార్యక్రమాలు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా 6-7 సంవత్సరాల నుంచి కూడా అసలు మారకుండా ఉంటున్నాయి కార్యక్రమాలు. అయినా కూడా ఉత్సాహమే మనకి కదా. అమృత స్వరాలు గ్రూప్ సభ్యులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేను మీ అన్నపూర్ణ. ఆసిఫాబాద్ అమృత స్వరాల వార్షికోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సరోజ. అమృత స్వరాల గ్రూప్ సభ్యులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. నా నమస్కారములు. నేను సంధ్యారాణి, హైదరాబాద్. అమృత స్వరాలు గ్రూపు అందరికీ కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు.